హలో అండి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూకతోటి ఆవిరి కుడుములు చూపించబోతున్నాను. దీనికోసం ఒక 2 స్పూన్ల శనగపప్పును తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ని వేసుకొని అందులో మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు, కొంచెం సాల్ట్, కొంచెం 1 స్పూను నెయ్యిని వేసుకొని శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 కప్పులు వాటర్ వేసాం కదా, 1 కప్పు బియ్యపు రవ్వను వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా కలిపి కొంచెం జీలకర్రని కొంచెం పైన వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇది ఈ విధంగా తయారవుతుంది. దీన్ని బాగా చల్లారబెట్టుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుడుములు తయారు చేసుకోవాలి. అయితే నేను రౌండ్గా తయారు చేశాను. తర్వాత మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి. ఈ వినాయక చవితికి మీరు కూడా వినాయకుడికి ఇష్టమైన ఈ కుడుములు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.